పరిధిలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులకి పేరు పేరున నమస్కారములు. మన పార్లమెంటు పరిధిలో పార్టీని అణచాలని చెప్పి ఎంతో నిరంకుశత్వంతో పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా పార్టీని కాపాడుకున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నా పాదాభివందనాలు. ఇవాళ ఈ సభను చూస్తే కనుక తాడేపల్లి గుండెలు, పొంగనూరు పుడికి గుండెలు అదిరిపోతుంటాయి. అటువంటి విధంగా తరలి వచ్చిన మీకందరికీ కూడా స్వచ్ఛంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎక్కడ కూడా అరాచకం, నియంతృత్వం, రాష్ట్రం విధ్వంసమైంది. 30 నుంచి 40 సంవత్సరాలు వెలుగబడినటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి ఏకైక నమ్మకం ఒకే ఒక్క నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి చేసుకున్నామా, ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయా అనేటువంటిది ఉత్సాహాన్ని చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. మరొకసారి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి సైకో జగన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ అక్రమ మద్యంతో మన ఆరోగ్యాలను పాడు చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ మనం అతనికి అధికారం ఇవ్వడానికి సిద్ధమవుతున్నామా? అలాగే ఇసుకను దోచుకోవడానికి, దళితుల పైన అరాచకాలు చేయడానికి, సంక్షేమ పథకాలను దూరం చేయడానికి మరొకసారి సిద్ధమవుతున్నారు. మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? కాబట్టి మనకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ లేనటువంటి నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కట్టించగలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. కాబట్టి వచ్చే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అదందరి మన లక్ష్యం కావాలి. ఈ క్రమంలో పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంటు స్థానాన్ని కూడా అత్యధిక మెజార్టీతో మన వద్ద గెలిపించి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు